జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ గల మంచినీటి కేంద్రాన్ని రోటరీ క్లబ్ 3150 హైదరాబాద్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రమేష్ వంగల ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం మంచినీటిని రోగులు వారి బంధువులకు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఉన్నామని రమేష్ వంగల అన్నారు. అవసరం ఉన్న దృష్ట్యా మరొక ప్లాంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల రూపాయలతో ఆర్థోపెటిక్ ఎక్విప్మెంట్స్ తో కూడి ఉన్న అంబులెన్స్ ను త్వరలో అందించనున్నట్టు ప్రకటించారు. ఈ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఐసీయూ సేవలను అందించేందుకు తగిన విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ డికే ఆనంద్, అధ్యక్షులు ఆనంద్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ వెంకటకిషన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, రోటరీ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు. రోటరీ జిల్లా 3150లో భాగమైన రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మంచినీరు ఫెసిలిటీ ఆర్ఓ వాటర్ ప్లాంట్ 1000 లీటర్స్ది కెపాసిటీది ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇదివరకు ఉన్నవి సరిపోవట్లేదని, అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉందని సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి గారు రోటరీ క్లబ్ వాళ్ళతో చెప్పడంతో మన ప్రెసిడెంట్ తిరుపతి గారు, అట్లాగే పాస్ గవర్నర్ ఆనంద్ గారు, అసిస్టెంట్ గవర్నర్ వెంకటకిషన్ గారు, మిగతా రోటరీ సభ్యులందరూ ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు ఈ ఫెసిలిటీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎంతో సహకారం అందించిన వీరారెడ్డి గారికి కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడే వీరారెడ్డి గారికి చెప్పడం జరిగింది, మేము నెక్స్ట్ ఇయర్ అంటే జూన్ తర్వాత పీడియాట్రిక్ ఐసీయూ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ ఈ హాస్పిటల్లో కూడా దానికి ఫెసిలిటీకి ఏమన్నా అవసరం ఉంటే కనుక కరీంనగర్ క్లబ్ వాళ్ళు తప్పకుండా దానికి కూడా సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది.